మనకి దొరుకుతున్న వాల్మీకి రామాయణము 24,000 శ్లోకాలు. శ్రీరాముడు పుట్టినప్పటి నుంచి రాజ్యాభిషేకం జరిగేంత వరకే. రాజ్యాభిషేకంతో ఇప్పుడు మనకు లభిస్తున్న వాల్మీకి రామాయణము సమాప్తం అవుతుంది. అంటే ఉత్తర రామాయణం కూడా ఉంది, అది కొద్దిగానే, అందులో పెద్ద ఎక్కువ విశేషం లేదు. నిజానికి శ్రీరామచంద్రుడు పరిపాలించింది 11,000 సంవత్సరాలు. 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు పరిపాలించాడు. ఆ 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? అయోధ్యలోనే కూర్చున్నాడా, లేకపోతే ప్రపంచ పర్యటనలు, భారతదేశ పర్యటనలు, భారత వర్ష పర్యటనలు చేశాడా అంటే అన్నీ చేశాడు. ఆ గ్రంథం మొత్తం కూడా 100,000,000 రామాయణం అనేటువంటిది ఉండేది. 100 కోట్ల శ్లోకాలతో రామాయణం. 100 కోట్ల శ్లోకాలతో, ఎందుకంటే 11,000 సంవత్సరాల చరిత్ర, 40 సంవత్సరాల చరిత్ర ఇప్పుడు మనకు దొరుకున్న దాన్ని 24,000 శ్లోకాలతో వాల్మీకి మన ముందుంచారు. మిగతావి కూడా ఆయనే రాశారు. ఆయనతో పాటుగా 108 మంది మహర్షులు, ఆయన కాంటెంపరీస్ అంటాము, ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, అత్రి మహర్షి, నారదుడు, ఇలా వీళ్ళందరూ కూడా, హనుమంతుడు, వీళ్ళందరూ రామాయణాలు రచించారు. రావు గారు మర్చిపోయాను మధ్యలో, మరి 32,000 శ్లోకాలే యోగ వాసిష్ఠ్యం శ్లోకాలు ఉన్నాయంటారు కదా, మరి అవి ఉండాలి, దాన్ని బట్టి లెక్క తీసుకుంటే మనకు అర్థమవుతోందిగా. అది ఇప్పుడు అమ్మ చెప్పారు కదా, ఇప్పుడు 32,000 శ్లోకాలు యోగ వాసిష్ఠులు, రామాయణం కన్నా ఎక్కువ కదా మరి. అవన్నీ కూడా కేవలం 2 రోజుల్లో వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి శ్లోకాలు. దానికి శ్రీరామచంద్రుడిని తీసుకువెళ్ళటం కోసం విశ్వామిత్రుడు వచ్చాడు రాముడి యొక్క ఆస్థానానికి, దశరథుని యొక్క ఆస్థానానికి. అప్పుడు శ్రీరామచంద్రుడిని పిలిస్తే శ్రీరామచంద్రుడు బాలుడు, 12 సంవత్సరాలు వచ్చాడు. అప్పటికి విద్యాభ్యాసం పూర్తయి ప్రపంచ పర్యటన చేసి తిరిగి వచ్చాడు. విద్యాభ్యాసం అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు మన దేశంలో ప్రతి విద్యార్థి దేశ పర్యటన చేయాలి. దాన్నే ఆ తర్వాత కాలాల్లో కాలేజీల్లో ఎక్స్కర్షన్స్, పిక్నిక్స్, ఇండస్ట్రియల్ పిక్నిక్స్ అని, ఈ విధంగా ఏ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఉన్న దేశంలో ఉన్న స్థలాల్ని విజిట్ చేసి రావడం అనేది ఉండేది. ఈ రోజుల్లో లేదు, అది పోయింది. అది నా చిన్నప్పుడు ఉండేది ప్రతి కాలేజీలో కూడా. ఆ విధంగా గురుకులాల్లో విద్యాభ్యాసం అయిన తర్వాత వాళ్ళు నేర్చుకున్న విద్య దేశంలో ఎక్కడెక్కడ ఎలాగా చలామణిలో ఉంది, దానిలో ఉన్న ఇతర విషయాలు ఏమిటి, గురుకులంలో నేర్పని ప్రాక్టికల్గా ఉండే విషయాలు తెలుసుకునేందుకు దేశ పర్యటన చేసేవారు. క్షత్రియులైతే ప్రపంచ పర్యటనలు చేసేవారు. ప్రపంచ దేశాలలో అక్కడ పరిపాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ దేశాలలో ఏ విధమైనటువంటి ప్రజలు ఏ విధంగా రాజుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, అందులో ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి శ్రీరామచంద్ర, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సహితంగా ఆయన ప్రపంచం మొత్తం పర్యటన చేసి వచ్చి ఉన్నాడు. దశరథ మహారాజు ఆస్థానంలో విశ్వామిత్రుడు వచ్చినప్పుడు విశ్వామిత్రుడు అడుగుతాడు, రామా నీ ముఖం అలా వాడిపోయి ఉందేంటి అనగానే దశరథుడు సమాధానం చెప్తాడు, ఇలా ప్రపంచ పర్యటన చేసి వచ్చి 6 నెలలైంది. 6 నెలల నుంచి శ్రీరాముడు భోజనం చేయట్లేదు సరిగ్గా, బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు, రాజోచితమైనటువంటి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనటం లేదు. నేను నిన్ను అడిగానా, నీ కుమారుడిని అడిగాను రాముడిని, నువ్వెందుకు సమాధానం చెప్తావు, ఆయన్ని సమాధానం చెప్పని అని చెప్పి విశ్వామిత్రుడు అడిగితే శ్రీరాముడు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏమంటే, మహర్షి మేము ఇప్పుడు రాజు అవుతాను, తర్వాత దశరథ మా తండ్రి గారి తర్వాత నేను రాజు అవుతాను, రాజు అయిన తర్వాత నేనేం చేయాలి? మా తండ్రి గారు 13,000 సంవత్సరాలు బతికారు. ఇప్పటికి 13,000 సంవత్సరాల పాటు ఆయన చక్కగా రాజ్యం చేసిన తర్వాత ఇంకా నేనేం చేయాలి? అలాంటప్పుడు నేను రాజు ఎందుకు అవ్వాలి? నేను నా స్వయంగా నా శరీరానికి సంబంధించిన యోగమో ఏదో చేసుకుంటూ ఉంటాను. కాదు, ప్రజలందరినీ మళ్ళీ నేను సంస్కరించాలి అన్నట్టయితే ఒకవేళ నేను 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కష్టపడి ప్రజలందరినీ సంస్కరిస్తాను. 13,000 సంవత్సరాల మా తండ్రి పరిపాలనలో సంస్కరింపబడనటువంటి ఈ ప్రజలు నా పరిపాలనలో మళ్ళీ సంస్కరింపబడతారని నమ్మకం ఏముంది? కాబట్టి నేనెందుకు వాళ్ళ కోసం నా టైంని వేస్ట్ చేసుకోవాలి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.